దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా యంగ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సత్తా చాటుతున్నాడు. దక్షిణాఫ్రికా ఏతో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్ లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తాజాగా జరుగుతున్న 2 అనాధికారిక టెస్టులో ఏకంగా 2 శతకాలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో అజయ్ శతకం సాధించిన అతడు రెండో ఇన్నింగ్స్ లోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో 2 అనాధికారిక టెస్టులో భారత్ పట్టు బిగించింది. నవంబర్ 14 నుంచి భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సిరీస్ కు సన్నాహంగా ప్రస్తుతం ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ 2 జట్ల మ్యాచ్ల అనాధికారిక టెస్టులు ఆడుతున్నాయి. తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లోను ధ్రువ్ జురెల్ శతకాల మోతతో విజయం దిశగా అడుగులు వేస్తుంది. రెండో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన చోట ధ్రువ్ జురెల్ సత్తా చాటాడు. 175 బంతుల్లో 132 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోను అతడు సత్తా చాటాడు. 170 బంతుల్లో 127 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అనంతరం మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే చివరి రోజు 392 పరుగులు చేయాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లో అతడు 141, 56, 125, 44, 6, 132 అలాగే 127 పరుగులు చేశాడు. చివరి 14 ఇన్నింగ్స్ లో 90కి పైగా సగటుతో 911 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 140 పరుగులు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ తన ఫామ్ తో టీమిండియా కెప్టెన్ అలాగే కోచ్ కు సవాల్ విసురుతున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఖచ్చితంగా చోటు ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, జురెల్ తన ఫామ్ తోనే రాబోయే టెస్టు మ్యాచ్ తుది జట్టు నుంచి తనను తప్పించలేని పరిస్థితికి తీసుకొచ్చాడని ట్వీట్ చేశాడు. మరి దక్షిణాఫ్రికాతో ఈ నెల 14 నుంచి జరగబోయే తొలి టెస్టులో జురెల్ కు చోటు దక్కుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.